బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక పర్యటనపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు ఆపే శక్తి ఉంటేనే ఆ రాష్ట్రంలో అడుగు పెట్టాలన్నారు. తెలంగాణను ఎడారి చేసే ప్రాజెక్టులపై హొస్పేట్ వేదికగా గొంతు విప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకతో పాటు ఏపీ అక్రమ ప్రాజెక్టులను వ్యతిరేకించాలన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలైనా తుంగభద్ర నదిలో కానీ కృష్ణా నదిలో కానీ ఇప్పటి వరకు కూడా మనం సంపూర్ణంగా మన నీటిని వాడుకోలేకపోతాము. వాస్తవానికి తుంగభద్ర నది మీద ఏదైతే ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఉంటుందో అది నడిగడ్డను బతికించాల్సినటువంటి ప్రాజెక్టు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సహాయం చేయాల్సిన ప్రాజెక్టు, మనకు తెలంగాణకు 16 టీఎంసీలు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. కానీ ఆ 16 టీఎంసీలలో ఈ 12 ఏళ్ళు కానీ అంతకుముందు చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో నడిగడ్డ ప్రాంతంలో కేవలం 6 టీఎంసీలు వాడుకున్నాం. మనం అంతకన్నా ఎప్పుడు కూడా ఒక ఇంచు కూడా మనం వాటర్ ఎక్కువ వాడుకోలేదు, ఒక చుక్క కూడా వాటర్ ఎక్కువ వాడుకోలేదు. మరి ఇటువంటి క్లిష్ట సమయంలో ఆర్డీఎస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టులను సంపూర్ణంగా బలోపేతం చేసి వాటిని విస్తరించి రిజర్వాయర్లు కట్టుకొని ఆ సంపూర్ణంగా 16 టీఎంసీని మనం వాడుకోవాలి. అన్ఫార్చునేట్లీ ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అటువంటి ప్రయత్నం చేయలేదు. దాంతో నడిగడ్డ ప్రజలకు ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతుంది. మనకు 16 టీఎంసీలు ఆర్డీఎస్లు వస్తాయి, సుంకేశ్లకు 16 టీఎంసీలు ఏపీలో వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఏమో ఆ 16 టీఎంసీలను 32 టీఎంసీలు చేసుకున్నది. బీభత్సంగా వాళ్ళు నీళ్లు వాడుకుంటా ఉన్నారు, మనం మాత్రం వాడుకోలేకపోతున్నాం. మరి మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకునే లోపల మన ఎగువ రాష్ట్రమైనటువంటి కర్ణాటక అక్కడ తుంగభద్ర మీద ఒక 3 ప్రాజెక్టులు కడుతున్నారు. ఆర్డీఎస్ నెత్తి మీద కేవలం 100 మీటర్ల దూరంలో కొరిటి కల్పగల్ అనేటటువంటి ఊర్ల దగ్గర 2 టీఎంసీలతో ఒక రిజర్వాయర్ కడుతున్నారు. దానిపైన 15 కిలోమీటర్ల ముందు తుంగభద్ర మీద రోడ్ కమ్ బ్యారేజ్ ఒకటి అక్కడ 2.5 టీఎంసీతోని అక్కడ కడుతున్నారు. పైగా ఆర్డీఎస్ అయిపోయిన తర్వాత తుంగభద్ర నది మీద ఇంకా ఇంకొక ఊర్లో చిక్కమంచాల అనే ఊర్లో రాయచూరు జిల్లాలో మరొక 5 టీఎంసీలకు అక్కడ ఒక ప్రాజెక్టు కడుతుంది. అంటే ఈ 3 ప్రాజెక్టులు కలిపితే కర్ణాటక 10 టీఎంసీలు తుంగభద్రలో వాడుకోవడానికి ప్రణాళికలు చేస్తుంది. వాస్తవానికి కర్ణాటకకు ఉన్న హక్కు ఎంత? ఓన్లీ 1.2 టీఎంసీ. మరి 1.2 టీఎంసీ మాత్రమే హక్కున్న కర్ణాటక 10 టీఎంసీలు కడుతుంటే ఆ ప్రోగ్రామ్ కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకొని ఇంకొక డీకే శివకుమార్ గారిని కూర్చోబెట్టుకొని ఈయననే ప్రారంభోత్సవం చేసి మంగళారతి ఇచ్చి ఆ ప్రాజెక్టు కట్టినట్టయితే తుంగభద్ర నదిలో మనకు వాటా అనేది దక్కదు, పర్మనెంట్ గా మనం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఈ రోజు కార్యక్రమానికి దయచేసి అటెండ్ కాకండి, ప్రొటెస్ట్ గా లెటర్ రాయండి. మన రాష్ట్ర ప్రజల హక్కులు కాలరాస్తుంది కర్ణాటక అనే ప్రొటెస్ట్ తోని మీరు లెటర్ రాయండి. ఎందుకంటే ఇవాళ మీరు తీసుకునేటటువంటి స్టాండ్ పర్మనెంట్ గా తెలంగాణ ప్రజలకు నదీ జలాల్లో వాటానివ్వకుండా పోతుంది. మీరు ఎట్లాగో మళ్ళీ అధికారంలోకి రాదు. రేపటి నాడు ప్రజల దయతో మేమే తెలంగాణ రక్షణ సేనని అధికారంలోకి వస్తాం. ఆనాడు మేము వెళ్ళి మళ్ళీ కర్ణాటకతో గాని సెంట్రల్ వాటర్ కమిషన్ తో గాని ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఇక మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా వచ్చిపోయిండు, ఆయన్నే ప్రారంభోత్సవం చేసిపోయిండు అనేటటువంటి ఈ కార్యక్రమం గుదిబండలాగా నడిగడ్డ ప్రజల్ని ముంచబోతా ఉంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇవాళ కార్యక్రమానికి వెళ్ళకండి. ఇన్స్టెడ్ మీరు అఖిలపక్షం తీసుకోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం, కేంద్రం మీద కొట్లాడదాం, తుంగభద్ర నదిలో మన వాటాను సాధించుకుందాం, కృష్ణా నదిలో మన వాటాను సాధించుకుందాం, రాష్ట్రానికి శాశ్వతంగా సాగునీటి అవసరాలను తీరుద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను, ఎండిపోతున్నటువంటి ఒక్క చుక్క నీళ్లు రానటువంటి రంగారెడ్డి జిల్లాను, ఫ్లోరోసిస్ తో బాధపడుతున్నటువంటి నల్గొండ జిల్లాను, శాశ్వతంగా అన్యాయానికి గురైపోతూ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాను, వీటన్నిటిని కూడా కాపాడుకోవాలి. కాబట్టి మీరు ఇవాళ కార్యక్రమాన్ని రద్దు చేయండి, ప్రొటెస్ట్ తెలపండి. ఒకవేళ మీరు అడిగి పోతే కనుక ఆ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రితోని ఆన్ ద స్టేజ్ ప్రకటన చేపియండి. చంద్రబాబు నాయుడు గారితో బనకచెర్ల కట్టనని, డీకే శివకుమార్ గారితో ఈ ప్రాజెక్టులు ఆపేస్తా అని ప్రకటన చేయించండి. అవి చేయించలేకపోతే మీరు ఇవాళ కార్యక్రమాన్ని మానుకోవాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారు